వికసిత్ భారత్ లక్ష్యాలకు తమ వంతు కృషి చేస్తాం. డిసెంబర్ 9న ప్రజలు ముందుకు విజన్ డాక్యుమెంట్. 70% జీసీసీలు హైదరాబాద్లోనే. సౌత్ వెస్ట్ పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కట్టార్కు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇగో ఈయన ఎవరో గుర్తుందా మీకు? నారాయణ స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ర్యాంకులు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా, ఆయనని పక్కన పెట్టుకోండు. ఇంతకుముందు తెలంగాణ లేకపోయేవి. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లీ గల్లీకో నారాయణ పెట్టి పడేసారు. అందులో చదువులు చెప్తారో బట్టి కొట్టిస్తారో వాళ్ళకే తెలియాలి. నేను చదివింది, నా దరిద్రానికి నేను ఇంటర్ చదివింది కూడా నారాయణలోనే. ఒక క్లోజ్ రూమ్లో కూర్చోబెట్టి చదువు 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 అని చదివించడమే ఉంటుంది. ఇక శాసన మండలి పనులు త్వరగా పూర్తవ్వాలి. రాబోయే సమావేశాలు ఇక్కడే జరగాలి. అందరి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. డిజిటల్ విశ్వవిద్యాలయంగా అంబేద్కర్ వర్సిటీ, అందుకు కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తో ఒప్పందం. సిఓఎల్ అధ్యక్షుడు పీటర్ స్కాట్ సీఎం రేవంత్ సమక్షంలో సంతకాలు. గ్రూప్ 2 ఫలితాలు రద్దు. 2015-16 నాటి నోటిఫికేషన్కు సంబంధించి 2019లో ప్రకటించిన సెలక్షన్ లిస్టు సైతం క్యాన్సిల్. 8 వారాల్లో ఓఎంఆర్ రీవాల్యుయేషన్ చేసి జాబితా ప్రకటించాలి. టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు. సౌదీ విషాదం. మదీనాలో క్యాంప్ ఆఫీస్. భారత్ హాజ్ యాత్రికుల కార్యాలయంలో ఏర్పాటు. మృతుల కుటుంబాలకు సాయం అందించేందుకు జీవించి ఉన్న వ్యక్తి అబ్దుల్ షోయబ్గా గుర్తింపు. భారత కాన్సులేట్ ఆఫీస్ వెల్లడి. నేడు ఎమ్మెల్యేల అనర్హతపై మౌఖిక విచారణ చేపట్టనున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. హాజరుగానున్న తెల్లం వెంకట్రావు సంజయ్. రేపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్కెపూడి గాంధీల ఎంక్వైరీ. ఎమ్మెల్యేల విచారణ అంట. ముందుగా ఈ ఖైరతాబాద్ ఎన్నికలైతే రాబోతున్నాయి.